నా పేరు మహేష్ కుమార్ గౌడ్, నల్గొండ నుంచి వచ్చాను. అయితే నేను మార్నింగ్ లేచేదే సార్ వీడియోలు చూసుకుంటా, పడుకునేది సార్ వీడియోలు చూసుకుంటా. ఒక చార్జిపిటి తెలంగాణకు కానీ దేశానికి చార్జిపిటి లాంటి వాడు సారు. చిన్న పండితుడి నుంచి పామరుడు దాకా ఊర్లో పసల కాసుకునే వ్యక్తి దాకా సార్ వీడియోలు చూస్తారు. నేను ప్రతి ఇంటికాడ ఉండి కూడా గ్రూప్స్ రాసేటప్పుడు సార్ గ్రూప్, ఇప్పుడు నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్ 1 కూడా రాసిన. ప్రతి ఒక్కటి ఏదన్నా హ్యూమిలిటీ గురించి కూడా కానీ దేని గురించి కూడా ఎథిక్స్ కానీ ప్రతి ఒక్కటి సార్ చెప్తాడు. కాబట్టి సార్ని ఈ విధంగా ట్రోల్ చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చిన్న పోయిటరీ రాసిన. తెలంగాణ విద్యార్థుల ఇప్పటికైనా మేల్కోవాలి. ఎందుకంటే గ్రూప్ 1 విషయంలో కూడా మనకు చాలా అన్యాయం జరిగింది. గ్రూప్ 1లో G.O. 29 తెచ్చి 523 పోస్టులు అప్పనంగా అమ్మి రద్దు చేసి మొత్తం ఓపెన్ టు ఆల్ పెట్టి ఫిలిమ్స్లో G.O. 29 తెచ్చి అన్యాయం చేశారు. అప్పుడు కూడా మనకు అండగా నిలిచిండు. తెలంగాణ విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు మనం మేల్కోకపోతే మన అస్తిత్వమే దెబ్బతింటది. లేరా తెలంగాణ వాడా, లేరా తెలంగాణ వాడా, లేరా తెలంగాణ వాడా, ఏరా నీకు తెలివి లేదంట. నాగేశ్వర్ సార్పై విధ్వంసం సృష్టిస్తుంటే నీకు తెలివి లేదా విద్యార్థి. గ్రూప్ 1ని ముంచినప్పుడు, ఆంధ్రోళ్ళు మనల్ని అన్యాయం చేసినప్పుడు సార్ గలమెత్తాడు. ఈ నేల అన్యాయమై అగ్నిజ్వాలమై ఈ మట్టి దొరలను తరిమిన నేల. మనకు ప్రతి ఒక్కటి తెలివి నేర్పిన సార్ని అన్యాయం చేయొద్దు. సార్పై విధ్వంసం నిశ్చించిన ఆంధ్ర మీడియా కానీ దీని వెనుక ఎవరున్నా మనల్ని వాళ్ళని పాత్ర పెట్టాలి. నా తెలంగాణ విద్యార్థి మేల్కో, నా తెలంగాణ పోరుబాట ఎంచుకో, నా తెలంగాణ త్యాగపూర్తుల నిలయం శ్రీకాంతాచారి యాదిరెడ్డి యాదిలో ఇంకెందరో అమరుల మదిలో ఉంచి లేవరా పోరాడరా విద్యార్థి. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిపై తెలంగాణ గొంతుపై మీ దాడి ఎందిరా ఆంధ్ర కుక్కల్లారా. ఈ ఇనుప బూట్లు ఇంకెంతకాలం, ఈ ఇనుప బూట్లు ఇంకెంతకాలం. తెలంగాణ మట్టి పాత్రై అగ్ని కణమై పేలుతుంది. థ్యాంక్ యూ.